హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ నేవీ నుంచి అయితే కొన్ని పోస్టులు అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి ఇది వెబ్సైట్లో రావడం జరిగింది. ముందుగా అయితే బిఫోర్ అయితే మనకి ఎంప్లాయ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అది మన ఛానల్ అయితే అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసాం. ఈ రోజు అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది, మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఈ వీడియోలో మనం ఎలిజిబిలిటీ ఎవరున్నారు, ఎవరెవరు దీనికి అప్లై చేయొచ్చు, ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మొత్తం ఫుల్గా ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి, మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మనకు ఒక ఆర్ఆర్బీ ఎల్పీకి సంబంధించింది, నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి జనరల్ సైన్స్ అండ్ జీకే కూడా క్విజ్ పెట్టడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. మనం వీటిలోకి వెళ్ళిపోయినట్లయితే ఇండియన్ నేవీ మన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకున్నట్లే 1/2024 ఇదే ఫస్ట్ నోటిఫికేషన్. దీనికి అనేది మనం ఆన్లైన్లో అనేది అప్లై చేయాలి. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఉంది కదా, అది మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ బి, అంటే నోటిఫికేషన్ అయితే గ్రూప్ బి, నాన్ గెజిటేటెడ్ ఈ పోస్ట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ చార్జ్ మ్యాన్, నెక్స్ట్ చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీ, చార్జ్ మ్యాన్ మెకానిక్, సైంటిఫిక్ అసిస్టెంట్. మనకి ఫస్ట్ అయితే పోస్టులు చూద్దాం, దానికి పోస్ట్ దగ్గర ఎలిజిబిలిటీ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ డ్రాఫ్ట్మెన్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఫైర్మెన్లో వెస్టర్న్ నేవల్ కమాండ్, అంటే ఏ కమాండ్కి కేటగిరీ చొప్పున కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది పోస్టులు. వెస్టర్న్ నేవల్ కమాండ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్, సౌత్ నేవల్ కమాండ్, అండమాన్ కూడా వీళ్ళైతే యాడ్ చేయడం జరిగింది, అండమాన్ కూడా. నెక్స్ట్ గ్రూప్ సి ఫైర్ ఇంజనీర్ డ్రైవర్, వీటికి కూడా సేమ్ టు సేమ్ అలాగే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ట్రేడ్స్మెన్ మేట్ కూడా మొత్తం మనకైతే ఇక్కడైతే 3 కమాండ్స్ ఇవ్వడం జరిగింది, కేటగిరీ ఇచ్చారు. దీని మనం ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటని చూద్దాం ప్రతి పోస్ట్కి. నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్ వర్కర్, నెక్స్ట్ కుక్, నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ ఎంటీఎస్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ షూటబిలిటీ పర్సన్ బి బెంచ్ మార్క్ డిసబిలిటీ, అంటే మీరు డిసబిలిటీ ఎవరికైతే ఉన్నారో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇందులో ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ద డీటెయిల్స్ ఆర్ ఫాలో. ఇక్కడ మనకైతే చార్జ్ మ్యాన్కి ఫ్యాక్టరీ చార్జ్ మ్యాన్ మెకానిక్ అయితే బిట్వీన్ 18 to 25 years ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్, మనం అయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే చార్జ్ మ్యాన్ అమ్యునిషన్ వర్క్షాప్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ చార్జ్ మ్యాన్ కూడా మ్యాక్సిమం డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఏ చేసిన చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీకి. నెక్స్ట్ చార్జ్ మ్యాన్ మెకానిక్ వచ్చేసి అయితే 2 years ఎక్స్పీరియన్స్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, టెస్టింగ్, ప్రూఫ్ ఇన్ ఏరియా, డిజైన్ ఆఫ్ ద ప్రొడక్షన్ మెయింటెనెన్స్, అంటే వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిప్లొమా మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా చేసి ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెన్స్ బీఎస్సీ డిగ్రీ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్ట్మెన్ కన్స్ట్రక్షన్, మెట్రికులేషన్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బోర్డ్. దీనికైతే 2 years సర్టిఫికేట్ ఆఫ్ డ్రాఫ్ట్మెన్ ఫ్రమ్ ద ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఐటీఐ చేసి ఉండాలి. దీనికైతే ఐటీఐ సివిల్ ఇంజనీర్లో కన్స్ట్రక్షన్ సంథింగ్ డ్రాఫ్ట్మెన్షిప్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ ఐటీఐ సర్టిఫికేట్ అండ్ 2 years ట్రేడ్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న మీరు దీనికి ఎలిజిబిలిటీ. ఫైర్మెన్కి వచ్చేసరికి 12th class అంటే ఇంటర్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎలిమెంటరీ బేసిక్ ఆక్సిలరీ ఫైర్ ఫైటింగ్ కోర్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఫైర్మెన్కి ఇవన్నీ అవసరం. నెక్స్ట్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్, దీనికి ఇంటర్ అయితే పాస్ ఉండాలి. మస్ట్ పాసెస్ హెవీ మోటార్ వెహికల్, అంటే మీకు లైసెన్స్ కూడా ఉండాలి డ్రైవర్కి. నెక్స్ట్ ట్రేడ్స్మెన్కి ఐటీఐ కొన్ని రిలవెంట్ ట్రేడ్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఐటీ 10th ఉండాలి, ప్లస్ 10th ప్లస్ ఐటీఐ ఏదైనా ట్రేడ్ చేసి ఉండాలి మీరు. మనకి లిస్ట్ అయితే ఎన్ఎక్సర్ 1లో ఇస్తారు, నేను చూపిస్తాను. పోస్ట్ కంట్రోల్ వర్కర్, మెట్రికులేషన్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్, మస్ట్ బి హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ది రికగ్నైజ్డ్ లాంగ్వేజ్. పోస్ట్ కంట్రోల్ వర్కర్ కుక్కి మీకు తెలిసిందే, మెట్రికులేషన్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్, మల్టీ టాస్కింగ్ జాబ్, మెట్రికులేషన్ ఈక్వలెంట్ ఇండస్ట్రియల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్, ఐటీఐ పాస్ అయి ఉండాలి ఎంటీఎస్కి అయితే.
నెక్స్ట్కి అయితే మీకు అంటే నేచర్ ఆఫ్ డ్యూటీస్ మీకు ఏ పోస్ట్కి ఏ డ్యూటీ ఉంటుంది ఇక్కడ మొత్తం ఉంది. ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ వీడియోలో లెంతీ వీడియో అయిపోద్ది. మీరు ఒకసారి పాజ్ చేసి చూసుకోవచ్చు. ట్రేడ్స్మెన్ మేట్కి మొత్తం ఈ ఈ ఇంటి వర్క్ ఏంటని ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికైతే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మొత్తం ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి వీళ్ళు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 295 రూపీస్ అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఈ ఫీజు అనేది పే చేయాలి మీరైతే. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్ అయితే వీళ్ళు కూడా ఎగ్జామినేషన్ సిటీస్ డిఫరెంట్ స్టేట్స్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ టు సెలెక్ట్ ద 3 చాయిస్. అంటే మీరు అప్లై చేసినప్పుడే మీకు 3 సెంటర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. 3 సెంటర్స్లో మీకు ఏది అవైలబుల్గా ఏది సూటబుల్గా ఉంటే అదైతే మీకు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి జాబ్ అయితే వస్తుంది. ఇక్కడ మన సబ్జెక్ట్ అయితే మన ఎగ్జామ్కి ఉన్న సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ జనరల్ ఇంటెలిజెన్స్ 25, జనరల్ అవేర్నెస్ 25, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25. మొత్తం వచ్చేసి 100 మార్క్స్ 90 మినిట్స్ అంటే 90 నిమిషాలు అంటే మార్క్స్ అయితే ఉండాలి. ఒక్కొక్క వీటికి ఒక్కొక్క మార్క్ అనమాట. నెక్స్ట్ సిలబస్ ఆఫ్ ద ఇండివిజువల్ సిలబస్ సబ్జెక్ట్ రిక్రూట్మెంట్ యాజ్ ద ఫాలోస్. మీకు అంటే ఏ పోస్ట్కి ఏ సిలబస్ ఇచ్చారనేసి ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే ఇది మొత్తం చూసుకోవచ్చు. నేను దీని పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్తో మీకు త్వరగా అప్డేట్ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్.